వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ శకం మొదలైన తర్వాత టీమిండియాలోని రెగ్యులర్ బ్యాటర్లంతా దాదాపు 30 టెస్టులకు పైగా ఆడేశారు. సరే, కనీసం 30 టెస్టులు ముగిసిన తర్వాత భారత్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడి ఎవర్రా అని చూస్తే ఇదిగో ఈ షాకింగ్ స్టాటిస్టిక్స్ కనిపించాయి. టాప్ 4 అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టెస్టు జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రథమ స్థానంలో ఉన్నాడు. 69 ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ ఏకంగా 2716 పరుగులు చేశాడు. ఆ తర్వాత 66 ఇన్నింగ్స్లో 2677 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఉన్నాడు. ఇది నిజంగా షాకింగ్. అసలు 2 ఏళ్ల పాటు క్రికెట్కు ప్రమాదం కారణంగా దూరమైన రిషబ్ పంత్ చావు నోట్లో తలపెట్టి తిరిగొచ్చి ఇదిగో ఇలా టెస్టుల్లో రెచ్చిపోతున్నాడు అనమాట. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత భారత్ ఆడిన ఒక్క టెస్టు కూడా మిస్ కాని రిషబ్ పంత్ కింగ్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. కోహ్లీ అందరికంటే ఎక్కువగా 79 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన పంత్ కంటే తక్కువగా 2617 పరుగులు చేసి 3వ స్థానంలో ఉన్నాడు. ఇక 4వ స్థానంలో 2500 పరుగులతో గిల్, 5వ స్థానంలో 2212 పరుగులతో రాక్ స్టార్ రవీంద్ర జడేజా ఉన్నాడు. సో ఈ ఇంగ్లాండ్ సిరీస్లో మరో 40 పరుగులు చేస్తే WTC ఎరా మొదలైన తర్వాత భారత్ తరపున అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్గా రిషబ్ పంత్ నిలుస్తాడు. రోహిత్ కోహ్లీ రిటైర్ అయిపోయారు కాబట్టి పంత్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి మాత్రమే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. చూడాలి ఈ ఇద్దరిలో ఎవరు పరుగులు మరిగిన హంగ్రీ చీతాలా నిలుస్తారో.